చూపిస్తాం. సైంటిఫిక్గా మీకు ఫార్ములా చెప్తాను. ఇది ఎంత థిక్నెస్ ఉంటే ఇది ఎంత థిక్ ఉండాలి, ఇది ఎంత థిక్ ఉండాలి అన్నది మీకు ఈరోజు నేర్చుకుంటాం. హాయ్ వ్యూయర్స్, మీ అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంత సైజ్ ట్రంక్ ఉంటే ఎంత హైట్ ఉండాలి, మొక్క ఫస్ట్ బ్రాంచ్ ఎంత హైట్లో పెట్టాలి, సెకండ్ బ్రాంచ్ ఎంత బ్రాంచ్లో పెట్టాలి, ట్రంక్ థిక్నెస్ బట్టి మనం నెబరీ ఎంత క్రియేట్ చేయాలి, అలాగే బ్రాంచ్ థిక్నెస్ ఎంత ఉండాలి, ఇవన్నీ డౌట్స్ మీ బుర్రలో ఉంటాయి. టుడే ఈ రోజు దాకా ఏ మాస్టర్ కూడా షేర్ చేయలేని ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో మొత్తం చూస్తే మీరు రేపొద్దున ఏ ఎగ్జిబిషన్కి అయినా మీ మొక్కలు తయారు చేయాలన్నా, ఏ కాంటెస్ట్కి అయినా మీరు పోటీ పడాలన్నా యూ విల్ బి ద పర్ఫెక్ట్. టుడే వీఆర్ గోయింగ్ టు డిజైన్ ద perfect bonsai, exact masterpiece, the size, the length, the width, the height, everything ఈ రోజు మనం నేర్చుకుంటాం. ఓకే, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. ఈ వీడియో ఒక్కటి చూస్తే మీరు రేపొద్దున ఎన్ని వందల వీడియోలు చేసినా ఈ బేస్ మీద లాస్ట్లో రివీల్ చేస్తాను ఒక ఫార్ములా. ఆ ఫార్ములా బేస్గా మీరు ఎన్ని వీడియోలు చూసినా దాన్ని ఈజీగా మీరు కనెక్ట్ అవ్వగలరు. ఓకే, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్, ఇంత పెద్ద ట్రంక్ ఉన్నప్పుడు అది పెద్దది అవ్వచ్చు. అది 20 సెంటీమీటర్స్ నుంచి మీరు సపోజ్ 20 మీటర్స్ దాకా తీసుకున్నా కూడా ఎంత ట్రంక్ ఉందో దానికి ఫస్ట్ బ్రాంచ్ ఎంత హైట్ ఉండాలి అన్నది మీకు ఇది మనం చూపిస్తాం. ఓకే, ఇది ఎంత విడ్త్ ఉన్నది, ఇది ఎంత విడ్త్ ఉన్నది, ఇది ఎంత విడ్త్ ఉన్నది, దీనికి ఎంత హైట్ ఉండాలి, ఇది మనం బేసిక్గా నేర్చుకుంటాం. ఆ తర్వాత ఫస్ట్ బ్రాంచ్ పెట్టాక సెకండ్ బ్రాంచ్కి ఇది ఎంత ఉండాలి, ఇది కూడా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది కూడా ఎంత ఉండాలి అనేది. అప్పుడు మీకు ఈ థిక్నెస్ ఎంత ఉండాలో కూడా మీరు డిసైడ్ చేయాలి. ఈ థిక్నెస్ కూడా అంటే ఇక్కడ ఇది సైంటిఫిక్గా మీకు ఫార్ములా చెప్తాను. ఇది ఎంత థిక్నెస్ ఉంటే ఇది ఎంత థిక్ ఉండాలి, ఇది ఎంత థిక్ ఉండాలి అన్నది మీకు ఈరోజు నేర్చుకుంటాం. ఈ థిక్నెస్తో పాటు ఈ థిక్నెస్ కూడా మనం సపోజ్ బ్రాంచ్ థిక్నెస్ కూడా మనం ఈ బ్రాంచ్ ఎంత థిక్కు, ఈ బ్రాంచ్ ఎంత థిక్ ఉండాలి, ఈ బ్రాంచ్ ఎంత థిక్ ఉండాలి, ఇది ఎంత థిక్ ఉండాలి, ఇవన్నీ సైంటిఫిక్ ఫార్ములాతో మీకు ఇవాళ చూపించడం జరుగుతుంది. ఇది మొత్తం వీడియో చూడండి. ఎండింగ్లో మీకు ఆ ఫార్ములా రివీల్ చేస్తాను. ఆ ఫార్ములా రివీల్ చేశాక మీరు ఈజీగా ఎంత పెద్ద మాస్టర్ పీస్ అయినా మీరు చేయగలుగుతారు. ఇందులో మిస్ అవ్వకండి. ఈ వీడియో చిన్న వీడియో కానీ మీకు చాలా ఇన్ఫర్మేటివ్. ఇది ఏ మాస్టర్ కూడా మీకు ఈ సీక్రెట్ ఇప్పటిదాకా రివీల్ చేసి ఉండరు, మీకు ఎక్కడ కూడా ఇది కనిపించి ఉండదు. సో జస్ట్ గో త్రూస్ ఈ వీడియోని మొత్తం ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, సపోజ్ మనకి వైల్డ్లో మీకు ఆ పక్కన వీడియో చూపిస్తున్నాను. వైల్డ్లో మీకు ఇలా ఉంటుంది, చక్కగా ప్లాంట్ ఉంటుంది. కొందరు ఇక్కడ కట్ చేయాలా, ఇక్కడ కట్ చేయాలా, ఇక్కడ కట్ చేయాలా అని అడుగుతారు. ఇది ఇక్కడ కట్ చేయాలా, ఇక్కడ కట్ చేయాలా, ఇక్కడ కట్ చేయాలా అన్నది మీకు డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఇప్పటిదాకా ఎవరు రివీల్ చేయరు. చాలామంది అంటారు మీకు నచ్చిన దగ్గర కట్ చేసుకోండి, ఈ హైట్ కావాలంటే ఈ హైట్ కావాలంటే ఎంత కావాలంటే. కానీ సైంటిఫిక్ రీజన్ కావాలంటే ఫస్ట్ టైం ఐఎమ్ రివీలింగ్ ఇన్ మై థింగ్. మీ దీని యొక్క దీని విడ్త్ ఎంత ఉందో చూసుకోండి. ఇది సపోజ్ 50 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. ఒకవేళ 20 ఉందనుకోండి, 20 చిన్నది మీరు మ్యామీ చేస్తే సెంటీమీటర్స్ తీసుకుందాం పని. ఓకే, 20 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇది 20 సెంటీమీటర్స్ ఉంటే మీరు హైట్ కూడా ఎగ్జాక్ట్గా ఈ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి ఇక్కడికి ఇది కూడా 20 సెంటీమీటర్స్ ఉన్నట్టే ఇక్కడికి కట్ చేయండి. మనం మీ అందరికీ క్లియర్గా వచ్చిందా? ఇది మనం ఎంత విడ్త్ ఉందో అంతే కట్ చేయాలి, 20 సెంటీమీటర్స్. సార్ ఇది కట్ చేసాం, ఇప్పుడు ఇది ఇంత లావు ఉంది, దీనికి పర్ఫెక్ట్గా కావాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇది కరెక్ట్గా వచ్చింది. ఇది సపోజ్ ఇది 20 అని రాసుకుందాం, ఇది 20 అని రాసాం. ఇప్పుడు ఇది 20 అని రాసాం. ఇప్పుడు దీనికి ఈ పైన కొమ్మ ఇది సన్నమైంది, ఇది సన్నగా ఉంది, ఇది సన్నగా ఉంది. ఇది ఎంత ఉండాలి సార్ అంటే దీన్ని ఎంత చేయాలో చెప్తాను చూడండి. నేను సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఫార్ములా ఇప్పుడు రివీల్ చేయట్లేదు, ఫార్ములా మీకు ఎండింగ్లో రివీల్ చేస్తాను. మళ్ళీ చూడండి, లేకపోతే మధ్యలో అక్కడ రివీల్ చేస్తాను. మీరు ఫార్వర్డ్ చేయకన్నా మొత్తం చూడండి వీడియో, యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. అది సైంటిఫిక్గా మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఓకే, మనం ఇక్కడ కట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ కట్ చేద్దాం. ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ కట్ చేద్దాం. ఇది మనం కట్ చేసేది, ఇది కట్ చేశాక ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా వస్తుంది అన్న దాని మీద మీరు జాగ్రత్తగా ఇక్కడ ఒకటి చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకి 2 ఇలా కట్ చేసినప్పుడు గుర్తుంచుకోండి, మనం ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడ 2 షూట్స్ వస్తాయి. ఇక్కడ 2 షూట్స్ వస్తాయి. ఓకేనా? దీన్ని మీరు ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా కొంచెం ఇక్కడ కర్వ్ చేసుకోండి. ఇలా కర్వ్ ఇవ్వండి.
ఇలా కర్వ్ ఇవ్వండి. ఓకే, ఇది ఒక టెక్నిక్. మీరు స్ట్రైట్గా ఫ్లాట్గా ఉంచుకోండి, దీనికి ఉంచండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఏం చేయాలంటే దీన్ని మనం ఈ వచ్చే బ్రాంచ్ని వైరింగ్ చేసుకొని, వచ్చే బ్రాంచ్ని మనం ఓకే వచ్చే బ్రాంచ్ని మనం ఓకే ఇలాగ మనం ఇది చేస్తాం. ఫస్ట్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్ని దీన్ని మనం లీడర్గా చేస్తాం. ఇప్పుడు ఈ లీడర్గా పెంచినప్పుడు ఇది ఎంత ఉండాలి అన్నది మీ క్వశ్చన్. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది ఎంత హైట్లో కట్ చేయాలి ఇక్కడ అన్నది మీకు డౌట్. ఫస్ట్ ఇది మనకి ఇది సన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు కట్ చేసేయండి. ఇది కట్ చేస్తాం. ఇది పెరిగాక ఇది ఇక్కడ కట్ చేస్తాం, ఈ థిక్నెస్ పెరగడం కోసం. తర్వాత ఇది ఎక్కడికి కట్ చేయాలనుకున్నప్పుడు ఇది మనం 12 పెట్టుకుందాం. ఇది 12 సెంటీమీటర్స్ పెట్టుకోండి. ఇది 12 సెంటీమీటర్స్ మీకు పక్కన డ్రా చేసి చూపిస్తాను. ఇది రఫ్గా చేస్తున్నాను, పక్కన డ్రా చేస్తాను. 12 సెంటీమీటర్స్కి ఈ 12 సెంటీమీటర్స్ దగ్గర ఇది కట్ చేసుకుంటాం. ఓకే, 12 సెంటీమీటర్స్ కట్ చేసి ఇది హైట్ ఎంత ఉండాలి అంటే, ఎప్పుడైతే ఇది 20కి మనం 20 హైట్ పెట్టామో, 20 పెట్టామో, ఇది కూడా మనం 12 పెడతాం. ఈ 12 సెంటీమీటర్స్ కడతాం. అంటే ఎప్పుడైతే మనకి విడ్త్ ఎంత ఉందో విడ్త్ బట్టి హైట్ పెట్టుకుంటాం. ఇక్కడ 20కి 20 పెట్టాం, 12కి 12 పెట్టాం. ఇది గుర్తుంచుకోండి క్లియర్గా. 20కి 20, 12కి 12 పెట్టాం. మీకు మళ్ళీ చెప్తాను ఇది ఎంత సార్, ఇది ఎలా 20 12 మీరు ఎలా డిసైడ్ చేశారంటే ఈ ఫార్ములా మీకు లాస్ట్లో చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను మీకు అందరికీ. ఓకే, ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇక్కడ దాకా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్ములాలో 20కి 20 ఉంచాం, 12కి 12 ఉంచాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా ఇక్కడ కట్ చేస్తాం. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఇలాగే 2 కొమ్మలు వస్తాయి. మళ్ళీ ఇక్కడ మనం కట్ చేస్తాం, ఇక్కడ 2 కొమ్మలు వచ్చాయి. ఈ 2 కొమ్మల్లో ఇది ఎంత ఉంచాలి అన్నదాని మీద ఓకే. ఇప్పుడు ఇది ఎంత కట్ చేయాలి, ఇక్కడ కూడా మనం ఎంత కట్ చేయాలి, ఎంత థిక్నెస్ ఉండాలి అన్న దాని మీద ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఈ హైట్ మనం ఇది 8 ఉంచుతాం. 8 ఓకే. హైట్ ఎంత ఉండాలి అనుకున్నప్పుడు ఇది కూడా ఇది హైట్ 8 ఉంచుతాం. 20 12 8 గుర్తుంచుకోండి. 20 12 8 ఇక్కడ ఇది మళ్ళీ ఆటోమేటిక్ పెరుగుతుంది. మీకు అది గుర్తుంచుకోండి. ఇది పెరిగినప్పుడు మనం ఇవి ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. దీన్ని మనం ఇక్కడే వైరింగ్ చేసుకొని ఇప్పుడే మనం షేప్ చేసుకొని మనం దీన్ని తయారు చేసుకుంటాం. ఇక్కడ ఇది పెరుగుతుంటుంది గుర్తుంచుకోండి. మీకు ఇది రఫ్గా కాస్తున్నాను, మీకు ఒరిజినల్గా మీకు పక్కన చూపిస్తాను, మీకు పక్కతో ఎలా వస్తుంది అనేది. ఓవరాల్ ఫైనల్గా ఇలాగ వస్తుంది మీకు. ఇది 12 ఇక్కడ ఇది సైజ్ గుర్తుంచుకోండి. 20 12 8 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా 8 దగ్గర మళ్ళీ ఇక్కడ కట్ చేస్తాం. 8 దగ్గర కట్ చేశాక నెక్స్ట్ ఇంక మనం చిన్న చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఇలా కట్ చేస్తాం. 8 కట్ చేస్తాం కదా. మీరు అందరూ డౌట్ అడగచ్చు, సరే 8 అంటున్నారు ఏంటంటే ఇది 20 ఉన్నప్పుడు ఇది 8 పెరిగిందాకా పెరగనివ్వాలి, పొడుగ్గా పెరగనివ్వాలంటే ఒక పిక్చర్ చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ థిక్నెస్కి ఇది ఎంత వదలాలి, ఈ డిస్టెన్స్ ఎంత వదలాలి, ఈ డిస్టెన్స్ ఎంత వదలాలి. మీరు అన్నారు కదా ఇది 8 ఎలా వస్తుందని, ఇలా పెరగనివ్వాలి. చూడండి టాల్గా పెరిగింది. నేను అనుకున్న సెంటీమీటర్స్ వచ్చిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను. మీకు అర్థమైందా? ఇది ఇలా ఉంటుంది. మీకు జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను. ఓకే, ఇది ఇలా బ్రాంచ్ ఇక్కడ వైరింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ వైరింగ్ చేసుకోవాలి. ఈ వైరింగ్ చేసుకున్నాక అప్పుడు నీకు ఇక్కడ ఇది నేను అనుకున్న సెంటీమీటర్స్ వచ్చాక అప్పుడు కట్ చేస్తాను. అంతవరకు ఇది పెరగనివ్వాలి. ఓకే, ఇప్పుడు నా ప్లాన్ చూపించాను కదా, పెరగనివ్వాలి. ఇది ఇలా ఫుల్గా పెరగనివ్వాలి. ఫుల్గా పెరిగితే మీకు ఇలా ఫుల్గా పెరిగితే ఇప్పుడు మీకు పెరిగాక అప్పుడు ఇక్కడ మనం 8 సెంటీమీటర్స్ వచ్చాక ఇది కట్ చేయాలి. ఇది కట్ చేసుకున్నాక 8కి ఇక్కడ కట్ చేస్తాం. ఇది 8కి ఇప్పుడు కట్ చేస్తాం. కట్ చేసుకున్నాక మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇది కట్ చేసుకున్నాక ఇక్కడ కూడా మనకు 2 కొమ్మలు వస్తాయి. ఇక్కడ 2 కొమ్మలు వస్తాయి. ఓకే, ఇది 2 కొమ్మలు వస్తాయి. ఇలా 2 కొమ్మలు వస్తాయి. ఈ కొమ్మలు ఎంత ఉండాలి అంటే 8 తర్వాత ఇక్కడ ఎంత ఉండాలంటే
ఈ డిస్టెన్స్లో మీకు ఇక్కడ డైరెక్ట్గా రాస్తాను. ఈ డిస్టెన్స్ ఇక్కడ 4 ఉండాలి, 4 సెంటీమీటర్స్. ఓకే, ఈ డిస్టెన్స్ ఇది 4 డిస్టెన్స్ ఉండాలి. హైట్ ఎంత కట్ చేయాలి, ఇది కూడా మనకి ఫుల్గా పెరిగిపోద్ది. మళ్ళీ ఈ కొమ్మని ఫుల్గా పెరగనివ్వాలి. ఫుల్గా పెరగనిచ్చాక ఓకే, ఈ పెరగనిచ్చిన దాన్ని మళ్ళీ మనం ఎంత కట్ చేయాలన్నది ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 4 కట్ చేద్దాం. ఇక్కడ కూడా 4 కట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ కట్ చేయాలి 4. ఓకే, ఇప్పుడు మీకు అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కొమ్మ మనకి ఏమవుతుందంటే ఈ కొమ్మ కూడా మనకి ఓకే, ఈ కొమ్మ ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇక్కడి నుంచి వచ్చాక మళ్ళీ 4 సెంటీమీటర్స్ కట్ చేశాక ఇక్కడ కూడా 2 వస్తాయి మనకి, గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా 2 వస్తాయి. ఇది మనం చూసేది. ఇక్కడ 2 బ్రాంచెస్ వస్తాయి. ఓకే, ఇది కూడా ఎంత కట్ చేస్తాం అన్నది ఇక్కడ కట్ చేస్తాం. ఓకే, ఇది 4 అయ్యింది, ఇది విడ్త్. దాన్ని బట్టి ఇక్కడి నుంచి మనం ఇంకా నెగ్లిజిబుల్ చిన్నవి మనం గీస్తాం. ఇప్పుడు మీకు నేను క్లియర్గా రివీల్ చేయాలనుకున్న ఫార్ములా మీకు చెప్తాను. ఓకే, రివీల్లో ఇది ఎందుకు 20 పెట్టారు సార్, మీరు ఇది ఎందుకు 12 పెట్టారు, ఇది ఎందుకు 8 పెట్టారు, ఇది ఎందుకు 4 పెట్టారు అని అడుగుతారు. 4, 8, 12 అంటే ఓకే ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ఫార్ములా ఫర్ యువర్ లైఫ్ టైం. మీరు ఏ మొక్కలు చేసినా, ఎన్ని మొక్కలు చేసినా, యూ ఆర్ గోయింగ్ టు ఫాలో దిస్ ఫార్ములా. ఓకే, 5, 3, 2, 1 గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇది జాగ్రత్త చూడండి. మీరు ఇప్పుడు ఒక వైల్డ్లో కానీ, మీరు నర్సరీలో కానీ, లేదా మీ మొక్క కానీ ఈ విడ్త్ కొలుచుకోండి. ఈ విడ్త్ మీకు 20 సెంటీమీటర్స్ ఉందనుకోండి. 20 సెంటీమీటర్స్ ఉంటే బ్లైండ్గా 20 సెంటీమీటర్స్కి హైట్ 20 కట్ చేయండి. ఇక్కడ కట్ చేశాక ఇక్కడ ఫార్ములా ఏంటంటే మీకు ఇది మన ఇది మీరు డివైడ్ చేసినా ఇంటూ చేసినా మీరు జాగ్రత్త చూడండి. ఇది 4 అనుకుందాం, ఇది పైది 4 అనుకున్నాం కదా. ఎగ్జాంపుల్ 4 × 5 ఎంత అయింది, 20. 4 × 5 20. ఇక్కడ 4 మన హైట్ వచ్చింది కాబట్టి అది మీరు డివైడ్ చేసుకుంటే 20/5. ఓకే, ఇది మనకి 4 వస్తుంది. ఇది జాగ్రత్త చూసుకోండి. మీరు ఇలా చేసుకున్నా, ఇంటూ చేసుకున్నా, డివైడ్ చేసుకున్నా మీకు ఇక్కడ ఇది 4 రావాలి, ఇది 20 రావాలి. ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ ఎక్కువ గుణిస్తున్నాను మీకు చూడండి. మీకు సింపుల్గా మళ్ళీ చెప్తాను. ఇది డివైడ్ చేసినప్పుడు ఓకే, పై 4 ఉంది కాబట్టి 4 × 5 ఇది 20 అయింది. మళ్ళీ 4 × ఈ ఫార్ములా 3 12 అయింది. 4 × 2 ఇది 8 అయింది. నెక్స్ట్ 4 × 1 ఓకే, ఇది 4 అయింది. దాని తర్వాత మనకి చిన్న కొమ్మలు మనం వదులుకొని బుషీగా క్యానపీ తయారు చేసుకోవాలి. ఇది ఇస్ ద సింపుల్ ఫార్ములా. మీకు ఇది క్లియర్గా అర్థమైంది కదా. ఇది మీరు డివైడ్ చేసుకోండి, చేసుకోండి. ఇది ఎంత ఉందో దీని ప్రపోర్షనేట్గా ఈ పైది 4 రావాలి. ఒకవేళ ఇది 20 ఉంటే ఇది 4 రావాలి. మీరు పైది ముందు క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఈ బేస్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీకు సింపుల్గా ఓవరాల్ మాస్టర్ పీస్ ఎక్కడైనా కాంపిటీషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు కొలిచిన దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ద బెస్ట్, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ద. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫార్ములా మీరు లైఫ్ టైం గుర్తుంచుకోండి. ఈ ఫార్ములాలో ఒకవేళ ఇది పెద్దది ఉందనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోకండి. ఇక్కడ 30 ఉందనుకోండి, అప్పుడు మీ టిప్ ఎంత ఉండాలి, ఓకే 30/5 చేయండి. 30/5 చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి టిప్. అలాగే మీరు దాన్ని బట్టి ప్రపోర్షనేట్గా మీరు ఆ టేబుల్ చేసుకోండి. ఓకే, 6 ఉంది కదా, 6 1s are 6, 6 2s are 12, అంటే 6 2s are 12. ఇక్కడ 12 ఉండాలి. ఓకే, 6 3s are 18 ఉండాలి. ఇక్కడ 18 ఉండాలి, 18 ఉండాలి. అలాగే ఇక్కడ 30 ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. మీరు ఎంత సైజ్ అయినా, అది ఇంచెస్లో అవ్వచ్చు, సెంటీమీటర్స్లో అవ్వచ్చు, ఏదైనా మీకు ఈ ప్రపోర్షన్లో చేస్తే మీరు రేపొద్దున కాంటెస్ట్కి వెళ్ళినప్పుడు కొందరు ఇది పెద్దగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది. ఇందులో మీకు చెప్పలేని లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడైతే వద్దనుకుంటున్నారో అక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో మనం బ్యాక్ బెంచెస్ వస్తాయి.
ఇక్కడ బ్యాక్ బ్రాంచెస్ వస్తాయి, ఇక్కడ బ్యాక్ బ్రాంచెస్ వస్తాయి మనకి డెప్త్ చూపించడం కోసం. ఓకేనా, ఇలా మనం బ్యాక్ బ్రాంచెస్ పెట్టుకుంటాం. మీకు అది మీకు పక్కన డ్రా చేసి చూపిస్తున్నాను. బ్యాక్ బ్రాంచెస్ అని మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇది మనం చూపించాల్సింది. ఇది బ్యాక్ బ్రాంచెస్ వస్తాయి. ఈ మధ్యలో బ్యాక్ బ్రాంచెస్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గ్యారంటీగా బ్యాక్ బ్రాంచ్ వచ్చినట్టు మనం చూసుకోవాలి. ఈ గ్యాప్ మనకి ఫిల్ అవుతుంది, ప్లస్ మీకు అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మీ మాస్టర్ పీస్ కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఏ ఇంటర్నేషనల్ మాస్టర్ కూడా ఇలాంటివి రివీల్ చేయలేదు. ఫస్ట్ టైం మన ఛానల్లో ఇది ఇలాంటి రివీల్ చేశాను మీకు. ఇది సీక్రెట్ రివీల్ చేస్తే రేపొద్దున అందరూ చేసేస్తారు అనే విషయంలో చాలామంది చెప్పరు. సో ఇలాంటి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాంటి చాలా విషయాలు ఇంటర్నేషనల్ మాస్టర్లు మన వీడియోలో ఇంటర్నేషనల్ మాస్టర్లు డెమోలు ఉన్నాయి, నేషనల్ మాస్టర్లు ఉన్నాయి, అలాగే బాన్సై బేసిక్స్ ఉన్నాయి, బేసిక్ క్లాసెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది ప్రతి చోట మీకు టెన్షన్ పడకండి. మీకు లాంగ్వేజ్ అర్థం అవ్వలేదంటే మీకు సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో వస్తుంది. అలాగే మీకు లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు అందులోకి వెళ్ళి లాంగ్వేజ్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇది ఇంగ్లీష్లో కూడా వినొచ్చు. అండ్ పీపుల్ హూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ యూ కెన్ గో ఇన్ టు ద ఇంగ్లీష్ అండ్ యూ కెన్ సీ ఇన్ ద లాంగ్వేజ్ ఆప్షన్ యూ విల్ హ్యావ్ ఎ సబ్ టైటిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాయిస్ చేంజ్ ఓవర్ ఆల్సో యూ విల్ గెట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.